ఈ విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నానని దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు సేవకు రమ్మని పిలుస్తున్నాడు, నాకు అర్థమైంది. అయితే అవసరం తీరిపోయిన తర్వాత మర్చిపోయే నైజం కాబట్టి ఆ సంగతి నేను మర్చిపోయాను, పక్కన పెట్టేశాను. అప్పటికి నాకు పిహెచ్డి జరుగుతూ ఉంది, కంప్లీట్ అవ్వలేదు ఇంకా. అది కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన వెంటనే అప్పటికే ఒక 6 నెలల తర్వాత మరలా దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. సామెతల గ్రంథంలో దేవుడు 24వ అధ్యాయంలో 11వ వచనంలో మరలా నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా అని దేవుడు నన్ను ప్రశ్నించాడు. ఆ దినాన్ని ఏడ్చుకున్నాను, కానీ దేవుని సేవ చేయడానికి నాకు ధైర్యం లేదు. ఇంకా కొన్ని రోజులు గడిచిపోయింది. ఆ వాగ్దానాలను దేవుడి మాటలు కూడా పక్కన పెట్టేశాను. నాకు పంజాబ్లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ వచ్చింది. ఇంకా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయాను. జాబ్ బాగుంది, మంచి శాలరీ, అన్నీ బాగున్నాయి. 2-3 నెలలు సాఫీగా జరిగిపోయింది. 4వ నెల నుంచి మనశ్శాంతి లేదు. అప్పటికే నా భార్యకు 2 సార్లు అబార్షన్ అవ్వడం జరిగింది. అది కూడా న్యాచురల్గా కాదు, మాన్యువల్గా. అంటే హార్ట్ బీట్ సరిగా లేదని బిడ్డని తీసికపోతే ఆమె చనిపోతుంది, ఆమెకే ప్రమాదం అనేసరికి అలాగే 4వ నెలలో 2 సార్లు అలా జరగడం జరిగింది. అప్పటికి మేము కావల్లో ఉన్న అన్ని డాక్టర్ల దగ్గర తిరిగేసాం. టాప్ మోస్ట్ ఎవరైతే ఉన్నారో అన్ని డాక్టర్లు తిరిగాము. చివరికి ఒక డాక్టర్ చెప్పింది, మీకు పిల్లలు పుట్టరు, విజయవాడకి వెళ్ళిపోండి, IVF కృత్రిమంగా పిల్లలు పుట్టించే పరిస్థితి అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళిపోండి అని రాసింది. మేమిద్దరం ఇంటికి వచ్చి ఏడ్చుకున్నాం. దాన్ని చించి పారేసి ప్రభువును ఇస్తే తీసుకుంటాం, లేకపోతే మాకు వద్దు అనుకుని నేను ఇలాగ పంజాబ్కి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన 5 నెలల తర్వాత నా భార్య మరలా కన్సీవ్ అవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెప్పుకున్నాను. అది జరిగిన 3-4 నెలల తర్వాత మరలా 3వసారి కూడా అదే విధంగా మరలా హార్ట్ బీట్ సరిగా లేదని, బేబీని తీసికపోతే ఆమెకి చాలా ప్రమాదం, ఇప్పటికి 2 సార్లు అలా జరిగిందని చెప్పేసరికి మరలా నెల్లూరు తీసుకెళ్ళాము. అక్కడ బేబీని అబార్షన్ చేయడం జరిగింది. నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ప్రతిసారి ఏ శాపం నన్ను వెంటాడుతూ ఉన్నది, ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నది? ప్రభుని కాలుపట్టుకున్నప్పుడు ప్రభు మరలా మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నా సేవకుడవు. యెషయా గ్రంథం 44:21, నేను నిన్ను నిర్మించి తిని ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. దేవుడు మాట్లాడాడు మళ్ళా. సరే ప్రభా మాట్లాడావు, మరి ఎక్కడ చేయాలి? నేను ఏం చేయాలో చెప్పావు, సరే ఎక్కడ చేయాలి? అప్పుడు దేవుడు నాతో ఆదికాండం 26వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడాడు. అబ్రహాము కాలంలో తవ్వించిన బావులు ఫిలిస్తీన్లు మన్ను వేసి పూడ్చివేశారు. ఇస్సాకు తిరిగి తవ్వగా జలలు కలిగిన ఊట ఏర్పడింది. ఇక్కడ ఒక మాట కొంత నేను చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు దేవుడు మాట్లాడింది, అబ్రహాం అనగా నా తండ్రి, ఇస్సాకు అనగా నేను. మా నాన్న 10 సంవత్సరాల క్రితం ఇప్పుడు నేను చేయబోయే సేవ గురించి చెబుతున్నాను. కారణం పెట్టాని కాళహస్తి నుంచి తడ మధ్య భాగంలో ఒక రోడ్డు, ఒక దారి, ఒక ఊరు ఉంటుంది. అక్కడ 10 సంవత్సరాల క్రితం ఎటు చూసినా చర్చి లేదు. అక్కడ ఉన్న ప్రజలు విగ్రహారాధికులు, వాళ్ళకి ఎలాగైనా దేవుని వాక్యం వినిపించాలని అక్కడ ఒక మెట్ట స్థలం ఉంటే పంచాయతీతో మాట్లాడి దాన్ని తీసుకొని ఎన్నో ట్రక్కులు ఇసుక తోలిచ్చి చదరం చేసి ఆయన సొంత ఖర్చుతో కుటుంబం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోయినా ఒక సంఘం కట్టి ఎవరినైనా పాస్టర్ని తీసుకొచ్చాడు సేవ జరిగించాలని 10 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాడు. అక్కడ వాళ్ళకి చదువు లేదు కాబట్టి వాక్యం అర్థం కాదని మా ఊర్లో బుర్రకథ చెప్తారు క్రీస్తు గురించి, పుట్టుక నుంచి చనిపోయి తిరిగి లేచేంత వరకు. ఆ బుర్రకథ ద్వారా వారికి వినిపించాడు అనేక సార్లు. ఇలాగూ ఏ పాస్టర్ వచ్చినా సండే వచ్చి వాక్యం చెప్పిపోవడం వల్ల ఒక్క ఆత్మ కూడా రక్షించబడక అలాగూ ఆ సంఘం మూతపడిపోయింది 2 సంవత్సరాలుగా. అది నా గుండెల్లో వేదన.
బహుశా మా నాన్న చేసిన తప్పిదం వల్ల ఏమో నా కుటుంబంలో ఇలా జరుగుతూ ఉన్నదని ఒక వేదన. దేవుడు మాట్లాడాడు, అక్కడికి వెళ్ళి తిరిగి తవ్వాలని దేవుడు చెప్పాడు. అయితే అది నా వల్ల ఏ పని కాదని నేను మౌనంగా ఉండిపోయాను. అయితే నా భార్యకి 3వ నెలలో అలా జరిగింది కాబట్టి, 3వసారి కూడా జరిగింది కాబట్టి ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేసి నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి మరలా దేవునితో కూర్చున్నాను. ప్రభువా, నేనేం చేయాలి? మరలా దేవుడు మొదట నాతో చెప్పిన యెషయా గ్రంథం 42:7 మరలా అదే మాట్లాడుతూ ఉన్నాడు. గుడ్డివారి కన్నులు తెరుచుటకును అని మొదలు పెట్టాడు. సరే ప్రభువా, మరి ఉద్యోగం మానేస్తే నేను ఎలా బతకాలి? నన్ను ఎలా పోషిస్తావు అన్నప్పుడు దేవుడు మరలా నాతో మాట్లాడాడు. సామెతల గ్రంథము 27:26 నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి, ఒక చేని క్రైతనములకు పొట్టేళ్ళు సరిపోవును. నీ కొరకును నీ ఇంటి వారి కొరకును నీ పనికత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధి అగును. దేవుడు ఆ మాట నాతో మాట్లాడాడు. ఏం చేయాలో మాట్లాడాడు, ఎలా చేయాలో, ఎలా బ్రతకాలో దేవుడు చెప్పాడు, ఎలా బతికిస్తానో చెప్పాడు, ఎక్కడ చేయాలో కూడా మాట్లాడాడు. అయినా నేను లెక్క చేయలేదు. వెంటనే నాకు ఢిల్లీలో NCERTలో జాబ్ వచ్చింది, అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇంకా రెక్కలు కట్టుకుని వెళ్ళిపోయాను ఢిల్లీకి. ఇవన్నీ పక్కన పెట్టేశాను. నేను వెళ్ళిపోయిన మొదటి నెలకే మరలా నా భార్యకు గర్భం వచ్చింది, 4వసారి. అప్పుడు అనుకున్నాను, దేవుడు నాకు ద్వారాలు తెరిచాడు. NCERT చూస్తే చాలు అనుకున్నాను. దేవుడు నాకు దాంట్లోనే ఉద్యోగం ఇచ్చాడు. దేవుడు నాకు మొదటి ఇచ్చిన వాగ్దానం ఒకటి ఉంది, దేశం యొక్క ఉన్నత స్థలంలో నేను ఎక్కిస్తాను, యాకోబు స్వాస్థ్యం అనుకూలం ఉంచుతానని వాగ్దానం ఇచ్చాడు. కనుక ఇలాగ అనుకుంటూ ఉన్నాను. 6వ నెలలో, ప్రతిసారి 5వ నెల 6వ నెలలో తనకు ఆ బాబుకి బేబీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం భయంగా ఉన్నాను. 6వ నెలలో ఒక స్కానింగ్ తీస్తారంట, దాంట్లో ఏ లోపమన్నా చెప్తారంట అని. 6వ నెల అయింది, ఆ స్కానింగ్లో ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగుందని చెప్పారు. దేవునికి స్తోత్రాలు చెప్పుకున్నాను. 9వ నెల అయిపోయింది, వారు ఇచ్చిన డేట్ వచ్చింది. ఆ డేట్ను మా అత్తమ్మ ఫోన్ చేసి, నాయన బాబు పుట్టాడు అని చెప్పింది. వెంటనే బాత్రూమ్కి వెళ్ళి ఏడ్చుకున్నాను. నీకు స్తోత్రాలు ప్రభువా, థ్యాంక్స్ నాయన అని చెప్పుకొని బయటకు వచ్చిన 10 నిమిషాలకి మరలా మా అత్తమ్మ ఫోన్ చేసి, ఆయన బాబు మస్ట్ మింగేశాడు, బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్తున్నాం అన్న. మరలా బయటకు వచ్చిన వెంటనే మరలా బాత్రూంలోకి వెళ్ళిపోయి, ప్రభువా, మై గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. నువ్వేం చేసినా ప్రతి ఒక్కదానికి ఒక రీజన్ ఉంటుంది నాయన, నీకు స్తోత్రాలే చెప్పుకున్నాను. వచ్చేసాను. వెంటనే హాస్పిటల్కి వచ్చాను. బేబీ 35 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. బేబీని బ్రతికించమని అడుగుతుండే దేవుడు నాతో సేవ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి, సరే ప్రభువా, నాకు కొన్ని ఆర్థిక పరిస్థితులు ఉన్నాయంటే సమస్తం వారు విడిచిపెట్టి వెళ్ళారని చెప్పాడు. అయినా నేను దేవునితో ఒక అగ్రిమెంట్కి రాలేకపోయాను. అప్పుడు దేవుడు చివరిగా నాతో మాట్లాడిన మాట మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, నీ ప్రాణం రక్షించుకోవాలనుకుంటున్నావా, దాన్ని పోగొట్టుకుంటావు. నా కొరకు నీ ప్రాణాన్ని పోగొట్టుకో, మరలా దాన్ని దక్కించుకుంటావు. ఒకడు సమస్తం లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే వానికేం ప్రయోజనం అన్నాడు. ఇంకా అక్కడ నిలబడిపోయాను. నన్ను క్షమించు ప్రభువా, నీకు ఎదురు తిరిగి నేనేం చేయలేను ప్రభువా. అంజూరపు చెట్టుని ఎండిపోమంటే ఎండిపోయింది, నువ్వు సర్వాధికారి, నువ్వేదైనా చేయగలవు, నా ప్రాణమే తీసుకుంటే ఏంటి పరిస్థితి? వెంటనే నేను ఎక్కడ చేయాలని మరలా ప్రశ్నించాను. 2 సంవత్సరాల క్రితం దేవుడు మాట్లాడిన మాట ఉంది కదా, ఆ మాట దేవుడు గుర్తు చేశాడు. అయితే నాకు ఒక అలవాటు ఉంది, ఏ మాట దేవుడు చెప్పినా దాన్ని రాసుకుంటాను, ఆ టైము, ఆ సందర్భము. అయితే నాతో మాట్లాడిన సందర్భం నేను అప్పుడు అక్కడ రాసుకున్నాను, గుర్తులేదు. ఆ సమయంలో నా బాబు హాస్పిటల్లో ఉన్నాడు. నేను పక్కనే ఉన్న పెంతెకోస్తు చర్చికి వెళ్ళాను. నేను ఆలోచిస్తూ ఉన్నాను, ప్రభువా ఎక్కడికి వెళ్ళాలి? మాట్లాడావు కానీ నేను రాసుకోలేదు, ఎక్కడో మర్చిపోయాను నేను అనుకుంటున్నా. కానీ దేవుడి చిత్తమైతే ఆయన మరలా మాట్లాడతాడు కదా, ఆయన ఒకసారైనా మాట్లాడేది మరలా మాట్లాడ్డా అనుకుంటూనే ఉన్నాను. అక్కడ దైవ సేవకుడు
వాక్యం ప్రారంభించి ఆదికాండం 26:18 మొదలుపెట్టాడు. అబ్రహాము కాలంలో తవ్వించిన బావులు ఫిలిస్తీన్లు పూడ్చివేసి మన్నేసి ఇస్సాకు తిరిగి తవ్వాడు అని చెప్పాడు. దేవుడు నాకు క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పుడు నేను వెనకడుగేస్తే నా అంత దౌర్భాగ్యుడి ప్రపంచంలో ఎవరు ఉండడు. వెంటనే నేను ఆ విషయాన్ని అత్తమ్మకి చెప్పాను, దేశీకి చెప్పాను, దైవ సేవకులకి. వారు ఎంతో ఆనందించి, అట్టయితే మనం కూడుకు పెట్టుకుందామన్నా, దైవ సేవకులను పిలిపిద్దాం, రాగలిగిన వారిని పిలుద్దాం, వారి చేత అభిషేకించబడి మీరు దేవునికి సమర్పించుకోండి అని చెప్పారు. మేమెంతో సంతోషించాం. దీనికంటే ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి. మాకు పెళ్ళైన దినాల్లో మామగారు పాస్టర్ ప్రదీప్ కుమార్ గారు నా మీద, చింతు మీద, తగితం మీద 2 చేతులు ఇలా వెంచి ఆయన ప్రార్థన చేశాడు. బెల్లంపల్లి కల్వరి మినిస్ట్రీస్ వారు, కల్వరి మినిస్ట్రీ జరిగిస్తున్న పాస్టర్ ప్రవీణ్ కుమార్, షారోన్ ప్రవీణ్ గారి మినిస్ట్రీ లాగా మిమ్మల్ని దీవించబోతున్నాడని ఆయన ప్రవచించి పలికాడు మాతో. ఆ మాటను కూడా మేము పట్టించుకోలేదు. ఆయన అన్నాడు, మీ ఇద్దరిని అందుకే నేను పెళ్లి చేశాను, మీ ఇద్దరికి ఇంకే ఉద్దేశం లేదు అబ్బాయి అన్నాడు. ఆ నీతిమంతుడు అన్ని విషయాలు సంఘంలో ఏం చేయాలో అన్నీ నేర్పించాడు. సాక్ష్యం ఎలా చెప్పాలి, పాటలు ఎలా పాడాలి, వాక్యం ఎలా చెప్పాలి, స్తుతి కూడికలో ఏ పాటలు పాడాలి, సమాధి కార్యక్రమంలో ఏ పాటలు పాడాలి, సండే స్కూల్ మినిస్ట్రీ ఎలా చేయాలి, అన్ని విషయాలు ముందుగానే మాకు నేర్పించి వెళ్ళాడు. ఆయన ఎప్పుడు అంటుండేవాడు, ఒలింపిక్ జ్యోతి చివరి వాడికి చేరాలంటే మధ్యలో వాళ్ళు ఒకరికొకరు మార్చుకొని పరిగెత్తుకుంటూ వెళ్తారని. అలాగా ఆయన జీవించిన దినాల్లో పరిగెత్తి ఆ ఒలింపిక్ జ్యోతిని మాకు అందించాడు. మేము కూడా మా కాళ్ళు లేడికాళ్ళ చేసుకొని కొండలు గుట్టలు ఎగిరి దుమ్మికి దేవుని కొరకు బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. నీ వెంటే నేను నిబ్బరముగాను నడిచెదను కడవరకును. నీ వెంటే నేను నిబ్బరముగాను నడిచెదను కడవరకును. నీ కాంతిలోను నిశ్చయతతో, నీ కాంతిలోను నిశ్చయతతో సాగెదను నీ త్రోవను. యేసయ్యా నీ వెంటే నేను నిబ్బరముగాను నడిచెదను కడవరకును. అడ్డంకులను చింతించకుందు, నీ సాయమే కోరుకుందు. అడ్డంకులను చింతించకుందు, నీ సాయమే కోరుకుందు. ఇబ్బందులను ఎదురుగా వాగ్దానముల ఆనుకొందు. ఏ దిగులైనా మరేదైనా నీ నుండి మమ్ము ఎడబాపుడా. నీ వెంటే మేము నిబ్బరముగాను నడిచెదము కడవరకును. నీ కాంతిలోను నిశ్చయతతోను, నీ కాంతిలోను నిశ్చయతతోను సాగెదము నీ త్రోవను. యేసయ్యా నీ వెంటే నేను నిబ్బరముగాను నడిచెదము కడవరకును. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మా కొరకు దైవ సేవకులు పాస్టర్ ప్రదీప్ కుమార్ గారు, మా అత్తమ్మ అయితేనేమి, వారు ఎప్పుడూ చేసే ప్రార్థనలు సజీవంగా నిలిచి, మరొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. 4 సార్లు మా బాబు ప్రెగ్నెన్సీ అలా అయ్యింది. 4 సార్లు ఎందుకు జరిగినా ఎప్పుడు మాతో మా కొరకు పరుగులు తీసినటువంటి అంశమతి మేరీ ఆంటీ గారికి మేము ప్రత్యేకంగా రుణస్థులము.
మా వెంట నిలబడిపోయారు. ఆమె బాబు హాస్పిటల్లో ఉన్నంతసేపు స్టెల్లా ఆంటీ కానీ అవసరత ఆంటీ కానీ ఎన్నో మార్లు వచ్చి ప్రార్థనలు చేసి భూస్థాపన కార్యక్రమానికి కూడా వచ్చారు. ఎందుకు ఈ స్థుతికుడు కంటే రెండు కారణాలు. ఒకటి, డాక్టర్లు చెప్పారు, అసలు తల్లి ఎలా బ్రతుకుందయ్యా, అంత ఘోరంగా డెలివరీ చేస్తే తల్లి ఎలా బ్రతకగలిగిందని. నా భార్యని బ్రతికించినందుకే ఈ స్థుతికుడిగా. నా కుమారుడు పునరుత్థాన దినాన చనిపోయి మహిమలో ప్రవేశించాడు, అందుకే ఈ స్థుతికుడిగా. ఏలియా వచ్చే సమస్తాన్ని చక్కబరుచునన్నారు కదా, మరి నా కొడుకు వచ్చి నన్ను చక్కబరిచాడు. సమయం లేదు, త్వరగా దేవుని పనికి పూనుకోని నన్ను చక్కబరిచేవాడు వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. అందుకే ఈ స్థితి గురించి నేను చెప్తున్నాను. నా భార్య గురించి చెప్పాను, ఆమె కూడా ప్రార్థన చేసింది, ఆమె కూడా దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఇద్దరము నిశ్చయంతో దేవుని కొరకు పనిచేయడానికి వెళ్తున్నాం. ఈ సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. ఇశ్రాయేలు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన. ఆ తర్వాత